దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధాలు శరీర సంబంధాల గురించి మనము లేఖనాలని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలోనే ఆత్మ సంబంధాలు శరీర సంబంధాలు ఉండారు. మొట్టమొదటి దినములో దేవుడు ఆదామును సృష్టించాడు. భూమిని ఏర్పాటు చేసి భూమి మీద ఏదోను వనమును వేసి ఆ ఏదోను వనములో మట్టి బొమ్మ చేసి ఆదాముని మట్టి బొమ్మ చేసి మట్టి బొమ్మలో నాసికా రంధ్రంలో జీవాయువును ఊదాడు. దేవుని పోలిక చొప్పున దేవుని రూపములో ఆదామును చేశాడు దేవుడు. ఆదాము ఎవరంటే దేవుని రూపంలో పుట్టినవాడు. దేవుడే కలుగు చేసుకున్నాడు. ఆయన మరి నాసికా రంధ్రంలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయి ఉన్నాడు. కనుక నరులోంచి తీయబడింది నారి. ఆమె నరులోంచి తీయబడింది కాబట్టి నారి. ఆమె అవ్వ. ఆదాము అవ్వలు వారికి పేరు పెట్టబడింది. వారు ఆత్మ సంబంధులుగా ఉన్నారు. మొట్టమొదట్లో దేవుడైన యెహోవా ప్రతి సాయంకాలం చల్లబూటను ఆదాము అవ్వలతో చక్కగా మాట్లాడేవాడు. అప్పుడు చక్కగా ఆత్మ సంబంధులు అయిపోయారు వారు. అయితే ఎప్పుడైతే ఆ గడసర్పం వచ్చి ఆదాముని అవ్వని మోసగించిందో, దేవుడు తినద్దన్న ఆ పండును తిని వారు శరీర సంబంధులు అయిపోయారు. అపవాది మోసగించింది, గడసర్పం మోసగించింది వారిని. దేవుని సంబంధులుగా లేరు, ఇప్పుడు అపవాది సంబంధులుగా అయిపోయారు. ఆత్మ సంబంధమైన పిల్లలు అపవాది సంబంధులయ్యి శరీర సంబంధులు అయిపోయారు. మనము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆత్మ సంబంధమైన పిల్లలతో మాట్లాడినట్టుగా మాట్లాడాలనుకున్నాడు దేవుడు. తెలుసు ఆయనకి. ఇప్పుడు ఆదాము అవ్వలతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆత్మ సంబంధమైన పిల్లలు శరీర సంబంధమైన పిల్లలు అయ్యారు. అపవాది మోసగించింది వారిద్దరిని. తినద్దన్న పండుని తినిపించేసింది. వారు సాతాను మాట విన్నారు. దేవుని మాటకి లోబడల, దేవుని మాట లక్ష్య పెట్టాల. అది ఆ పండు తినిదన మీరు నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. దేవుడు మా తండ్రి అది తింటే చనిపోతారన్నారు. మేము తినము అని చెప్పలేకపోయారు అపవాదితో. గడసర్పము అలాంటి యుక్తి కలిగింది. అంత దురాత్మ అనమాట అది. అపవాదనియో సాతాననియో పేరు కలిగిన ఆ దురాత్మ లూసిఫర్లో జొరబడి పరలోకములను యుద్ధం జరిగించేసింది. కిందకి నెట్టివేయబడింది దాని సమూహం అంతా కూడా. ఈ దురాత్మ లూసిఫర్లో జొరబడి అక్కడ యుద్ధం చేసి ఆడ ఓడిపోయినందున దేవుడు ఆ లూసిఫర్లో జొరబడిన ఆ దురాత్మ ఆ గడ సర్పాన్ని కిందకి నెట్టివేశాడు. ఇప్పుడు అవ్వాదములు మొట్టమొదటిగా చేయబడిన అవ్వాదముల దగ్గరికి వచ్చి అవ్వాదములు ఆత్మ సంబంధులుగా ఉన్నప్పుడు దేవుడు రోజు చల్లబూట వారితో మాట్లాడుకునేవాడు. అవ్వాదములతోటి రోజు మాట్లాడతాడు. కొడుకు కూతురు. అప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయము, పాపం లేదు. అప్పుడు వారిద్దరూ చిన్నపిల్లల వల్ల తిరుగుతూ ఉన్నారు ఏదోను వనంలో. అయితే ఎప్పుడైతే ఈ గడసర్పం వచ్చి మోసం చేసిందో వారు కళ్ళు తెరవబడినాయి. వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వస్త్రహీనులై ఉన్నారని తెలుసుకున్నారు. ఇప్పుడు మరి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. శరీర సంబంధాలతోటి ఆత్మ సంబంధాలతో మాట్లాడేవాడు రోజు ఆనందంగా సంతోషంగా కొడుకు కూతురుతో మాట్లాడుకునేవాళ్ళు. దేవునికి కొడుకు కూతురే, కుమారుడు కుమార్తె. అయితే వారిద్దరికి సాటి అయిన సహాయము భార్యాభర్తలు. వాళ్ళు పాపము లేని వారుగా ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు వారు పాపములతోటి పండి ఉన్నారు. పాపము వచ్చేసింది వారిలోకి. ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో, ఎప్పుడైతే అపవాది వచ్చిందో, ఎప్పుడైతే ఆ దురాత్మ ఆ పాములో జ్వరబడి ఆ లూసిఫర్ ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో, ఆదాములని దర్శించి వారిని నాశనం చేసింది. శరీర సంబంధులుగా చేసింది. అపవాద సంబంధులు అయ్యారు. ఇక్కడ
ఆదికాండము 3వ అధ్యాయంలో 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసగించినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడలు నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మ సంబంధమైన పిల్లలు శరీర సంబంధాలు అయిపోయారు. దేవుని పిల్లలే దేవుని చేతులతో చెక్కుకొని నాసికారంధలో జీవాయువు ఆదాములోంచి తీసిన అవ్వే ఇద్దరు ఆత్మ సంబంధాలుగా ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు శరీర సంబంధాలు అయిపోయారు. దేవుడి శరీర సంబంధులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాముతో చెప్తున్నాడు చూడండి. స్త్రీకి ప్రసవేదన ఇచ్చాడు. ఆదాముకి, స్త్రీకి, పాముకు కూడా నువ్వు మన్ను తింటావు, నువ్వు పట్టుతో ప్రాగుతావు. నా పిల్లలను నువ్వు పాడు చేసావు గనక భూమి మీద, నా బిడ్డలు ఆత్మ సంబంధంగా ఉన్న బిడ్డల్ని నీవు వచ్చి వారిని మోసగించి వారిని పాడు చేసావు గనక, పాపములోకి దించావు గనక నీవు శపించబడిన దానివి. ఆ గడ సర్పాన్ని దేవుడు శపించి, నువ్వు పొట్టతో ప్రాకి మనుదిని బ్రతుకుతావు అన్నాడు. వారు నీ తలని చితగొడతారు, నీ తల మీద కొడతారు, నువ్వు వాళ్ళ మరి మీద కొడతావు అని చెప్పారు. ఇప్పుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు జన్మలన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తెప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోవుదు అని చెప్పాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన పిల్లలు అపవాది చేత, దురాత్మ చేత మోసగించబడి శరీర సంబంధాలు అయ్యారు. ఇప్పుడు శరీర సంబంధాలకి దేవుడు తీర్పు తీర్చాడు. ఆత్మ సంబంధులైన పిల్లలే శరీర సంబంధాలు అయ్యారు దేవుడు మాట్లాడేటప్పుడు. ఇప్పుడు చూడు, నేను దాక్కున్నాను, నిన్ను చూశాను అంటున్నాడు. ఆదాము చూశారు, ఏమన్నాడు? నేను దిగంబరిని, నేను తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడేవాడు. దిగంబరిని అని చెప్పుకున్నాడు దేవుడికి. నేను శరీర సంబంధం అయ్యానయ్యా. ఇదిగో ఈ పాము ఇదిగో నీవు నాకు ఇచ్చావు కదా భారీగా, ఈమె నాకు సాటి అయిన సహాయం ఇచ్చావు కదా, ఈమె మాట విన్నాను, నేను మోసగించబడ్డాను. ఈ మాట విని నేను ఆ పండు తిన్నాను, నువ్వు తినద్దన్న పండు. ఆమె అంటుంది, ఇదిగో ఈ పాము, స్త్రీతో మాట్లాడుతుంటే స్త్రీ, ఈ పాము నన్ను మోసగించింది. అయితే పాము వల్ల ఇద్దరు మోసగించబడ్డారు. ఆత్మ సంబంధాలు శరీర సంబంధాలు అయిపోయారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో చూడండి, ఈ శరీర సంబంధులు ఏదోన తోటలో నుండి బయటకు నెట్టివేయబడి పొలమును సేద్యం చేసుకొని చెమట కాచి నువ్వు
ఆ పంటను పండించుకొని తింటావు, నువ్వు గర్భవేదన ఆధికము చేస్తున్నానన్నాడు. గర్భవేదనతో నువ్వు బిడ్డలను కంటామన్నాడు. పాముని శపించాడు. ఈ విధంగా ముగ్గురిని బయటికి నెట్టేశాడు ఏదోను వనంలో నుండి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం చూడండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని కొన్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనునకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ్వ ఆదాములో బయటికి నెట్టివేయబడిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు పాపము చేశారు. ఆదాము అవ్వను కూడారు, వారి శరీర సంబంధాలు అయ్యారు. ఆదాము అవ్వను కూడారు. ఎప్పుడైతే కూడారో కయ్యూను పుట్టాడు. కయ్యూను పుట్టిన తర్వాత హేబేలు కూడా పుట్టాడు. ఈ కయ్యూను దేవుని వల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను అన్నది అవ్వ. అయితే హేబేలు కూడా పుట్టాడు. హేబేలేమో గొర్రెల కాపరి, కయ్యూనేమో పొలము సేద్యం చేసేవాడు, పంట పండించేవాడు. అయితే హేబేలు అర్పణమో గొర్రెల మందలో తొలిచూలు వాటిని, ముందు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడంట. అర్పణం ఎంత బలంగా ఉందో చూడండి. అయితే కయ్యూను అర్పణమో పంట పండించాడు, కానీ ధాన్యమంతా ముందు ఉన్న ధాన్యమంతా చక్కగా సమకూర్చుకున్న తర్వాత ఏదో దేవునికి ఇవ్వాలి కదా అట్లా తీసుకొచ్చి ఇచ్చాడంట. బలహీనమైన అర్పణం ఇచ్చాడు. బలమైన అర్పణమేమో హేబేలు ఇచ్చాడు, బలహీనమైన అర్పణమేమో కయ్యూను ఇచ్చాడు. కయ్యూని అర్పణని అంగీకరించలేదు దేవుడు, బలమైన అర్పణాన్ని హేబేలుని అంగీకరించాడు. అయితే వీరిద్దరూ ఆత్మ సంబంధులు ఒకడు, శరీర సంబంధి ఒకడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధి దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చే దాంట్లో ప్రథమ ఫలములను తీసుకొచ్చి బలిష్టమైన క్రొవ్విని వాటిని తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడు ఇంపైన సువాసన కలిగిన పని చేశాడు. కయ్యూను తనకు మనసుకు నచ్చిన పని చేశాడు, దేవునికి ఇష్టమైన పని చేయలేకపోయాడు. ఇక్కడ శరీర సంబంధం ఉన్నాడు, ఆత్మ సంబంధం ఉన్నాడు. శరీర సంబంధి కయ్యూను శరీర సంబంధిగా ఉన్నాడు, ఆత్మ సంబంధిగా మరి హేబేలు ఉన్నాడు. ఇక్కడ మనం కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. తమ్ముడైన హేబేలు, నీ అర్పణ అంగీకరించడానికి కారణం ఏంటి తమ్ముడా? నా అర్పణ అంగీకరించలేదు, ఎందుకు నీ అర్పణ అంగీకరించాడు అని తమ్ముడు అంటే, నేను మందలో తొలిచూలు వాటిని తీసుకొని క్రొవ్విన వాటిని, బలమైన వాటిని తీసుకెళ్ళాను దేవునికి. ఆయనకి మనం బలమైన పని చెయ్యాలి, ఆయనకి ఇష్టమైన పని చెయ్యాలి. నీవు చేసిన పని ధాన్యంలో మొత్తము గోతాలకు ఎత్తుకున్నావు నువ్వు చక్కగా. ఆ బలహీనమైనవి లాస్ట్ ఏదో తీసుకొచ్చి ఆయనకి ఇచ్చావు నువ్వు. ఈ అర్పణము దేవుని అంగీకరించలేదు అన్నప్పుడు నీ అర్పణం అంగీకరించాడు, నా అర్పణం అంగీకరించలేదని ఈ శరీర సంబంధి ఆత్మ సంబంధం మీద పడి చంపేశాడు పొలంలో. చూసారా, యెహోవా
ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపేశాడు. చూసారా, తల్లిదండ్రులు అపవాది చేత మోసగించబడి ఏదోని వనములో నుండి ఆత్మ సంబంధమైన బిడ్డలు బయటికి నెట్టివేయబడ్డారు. బయట ఆ సేద్యం చేసుకుంటే పొలమును ఆయన గర్భవేదంతో బిడ్డలను కనాలని దేవుడు బయటకు నెట్టివేశాడు. ఖడ్గజ్వాలను పెట్టాడు. పొరపాటున ఏదోని వనంలోకి వస్తారేమోనని. అయితే వీరు శరీర సంబంధులు అయ్యారు. వీళ్ళకి శరీర సంబంధమైన బిడ్డ కయ్యూను పుట్టాడు. హేబేలు దేవునికి ఇంపైన సువాసన. అపవాది చేత మోసగించబడ్డారు గనక, అపవాది మాట విన్నారు గనక మొట్టమొదటి వాడే కయ్యూను. కయ్యూను ప్రియమైన దేవుని బిడ్డలారా అపవాది సంబంధిగా పుట్టాడు, శరీర సంబంధి. అయితే హేబేలు దేవునికి ఇంపైన సువాసన కలిగిన అర్పణ అర్పించాడు. అందుకనే దేవుడు ఇష్టపడ్డాడు, అంగీకరించాడు. ఆయన ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద ఆ గొర్రెలను తీసుకొచ్చి పెట్టాడు, ఆ గొర్రెల్ని దేవుడే మరి ఆయన దహించుకొని వెళ్ళిపోయాడు. ఈ కయ్యూని అర్పణను అంగీకరించలేదు. చూసారా, శరీర సంబంధి ఉన్నాడు, ఆత్మ సంబంధి ఉన్నాడు. అయితే ఈ శరీర సంబంధి ఆత్మ సంబంధం మీద పడి చంపాడు. హేబేలు రక్తము భూమిలోకి వెళ్ళిపోయి ఆ స్వరము దేవునికి మొరపెట్టింది. కయ్యూను తమ్ముడి మీద పడి చంపేశాడు. చంపినప్పుడు ఆ రక్తం అంతా భూమిలోకి వెళ్ళి ఆ స్వరం అంట, రక్తము ప్రాణము ఆ స్వరం అంట దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమని మాట్లాడారు చూడండి. యెహోవా కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యూను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. శరీర సంబంధి చూడండి, అపవాది పట్టినవాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత వినయ విధేయతలు ఉండాలి. శరీర సంబంధులకి దేవుడు అంటే లెక్క ఉండదు, వినయ విధేయతలు ఉండవు. దేవుడి దగ్గర రావటానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు. పాపంలో ఉన్నవాడు యెహోవా దేవుడు అంటానికి అర్హుడు కాడు. ఈ కయ్యూనికి ఎప్పుడైతే శపించబడ్డాడో, ఈ కయ్యూను ఎప్పుడైతే తమ్ముని చంపాడో, అపవాదు జొరబడి, ఈ దురాత్మ జొరబడి, అపవాదములు మోసగించిన గడసర్పం జొరబడి తమ్ముని చంపేయించేసింది. అంటే నీతిమంతులు ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. నీతిమంతులు బ్రతకడం చాలా కష్టం. అపవాది సంబంధాలు ఎక్కువ, నీతిమంతులు తక్కువ. అపవాది సంబంధాలు 1,00,000 అయితే నీతిమంతులు 100 మంది కూడా ఉండలేరు. నీతిలో బ్రతకడం చాలా కష్టము. అపవాది సంబంధులు, అపవాది గుంపు ఎక్కువ. చూసారా, లోక సంబంధాలు ఎక్కువ. అందును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా కయ్యూను హేబేలు మీద పడి చంపేస్తే ఇప్పుడు దేవుడు చూస్తాడు లేదా? ఆకాశమందు ఆసనుడైన వాడు భూమి మీద ఏం జరుగుతుందో చూస్తాడు బాగానే. దేవుడు దేవుని మాట వినాలి. అవ్వాదములు దేవుని మాట వినరా? అపవాది దానిని నాశనం చేయాలంటే, దానిని వెళ్ళగొట్టాలంటే, ఆ గడసర్పాన్ని చితగొట్టాలంటే యేసు ప్రభు ఆ యొక్క గడసర్పం యొక్క తలను చితగొట్టేశాడు. యేసు ప్రభు దగ్గర కూడా వచ్చింది, రాళ్ళను రొట్లుగా, ఈ రాళ్ళు రొట్లగినట్లు చెయ్యి, ఈ రాళ్ళను రొట్లగినట్లు చేయరాదు అని అడుగుతుంది. ఆకలి కానీ ఉండవు కదా నువ్వు ఉపవాసంలో. చూసారా, దేవుని ఎప్పుడైతే దేవుని మాటలు పలికాడో అపవాది ముందు అది వెళ్ళిపోయింది. ఇంకా అది రెండవ క్వశ్చన్లో కూడా దేవదత్తులు వచ్చి నిన్ను కాపాడుతారు, నీ పాదములకు రాయి తగలకుండా అని చెప్తుంది. రాయిబడి ఉందంటుంది. అది కూడా సొంత ప్లాన్ వేయటానికి లేదు, సొంతగా మాట్లాడటానికి లేదు. యేసు ప్రభు కూడా సొంతగా మాట్లాడటానికి లేదు. దేవుని వాక్యాన్ని ద్వారా దాన్ని జయించాలి. అపవాదిని జయించాలంటే దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా దాన్ని జయించాలే కానీ ఈ లోకంలో నీతిమంతులు జయించాలంటే యెహోవాయే దేవుడు, ఆయన మాటల ప్రకారమే దానిని జయించాలి. ఈ అవ్వాదములు అవ్వ స్త్రీ దగ్గరికి వచ్చింది. అవ్వ దగ్గరికి వచ్చి మోసగించిన తర్వాత ఆదాము పాపం భార్య కాబట్టి విన్నాడు, ఆ మాట ఇచ్చింది తిన్నాడు. ఇప్పుడు కూడా అంతే, ప్రేమందేవుని లోకంలో జరుగుతుంది అంతే.
ఎవరి ఆత్మను వాళ్ళు కాపాడుకోవాలనే ఆలోచన లేదు భూమి మీద. ఒకరు తోడు దొంగల్లాగా ఉంటున్నారు. ఇక్కడ ఇద్దరు తోడు దొంగలు అయిపోయారు. అవ్వ ఆదాములు ఇద్దరు తోడు దొంగలు అయిపోయారు. అపవాదితో మోసగించబడ్డారు. అది చూసారా? కనుక ఇద్దరు ఏమయ్యారు? శరీర సంబంధాలు అయ్యారు. ఇద్దరు ఏమయ్యారు? యోధన వల్ల నుంచి బయటకు నెట్టివేయబడ్డారు. వారికి పుట్టిన బిడ్డల్లో ఒకటి శరీర సంబంధి, ఒకడు ఆత్మ సంబంధి. హేబేలు ఆత్మ సంబంధి అయ్యాడు. కయ్యను శరీర సంబంధి అయ్యాడు, అపవాది సంబంధి. తమ్ముని చంపుతారా? ఎడన్నా తమ్ముని చంపుతారా? ప్రేమని దేవుని బిడ్డలారా, తమ్ముని చంపేశాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలవాడనా అనను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరపై ఉందువనెను. ప్రేమని దేవుని బిడ్డలారా, శపించబడిన వాడికి దేవుడు దేశ దిమ్మర అని చెప్పేశాడు. శపించబడిన వాడు అన్నాడు. సర్పము ఈ కయ్యంలో జ్వరబడి శారీర సంబంధంగా ఉన్నాడు కనుక సర్పం ఎప్పుడైతే జ్వరబడిందో తమ్ముడిని చంపేశాడు. వీళ్ళిద్దరు శరీర సంబంధాలు అయిపోయారు. కనుక ప్రేమ ఆత్మ సంబంధాలు, శరీర సంబంధాలు. ఇప్పుడు లేఖనాల్లో మనం చూసినట్లయితే ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము 4వ అధ్యాయం 25వ వచనము చదువుకుందాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానముని నియమించెను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతు అని పేరు పెట్టిందంట 3వ వాడికి. హేబేలునకు ప్రతిగా షేతు వచ్చేసాడు. హేబేలు ఆత్మ సంబంధికి ప్రతిగా షేతునిచ్చినప్పుడు షేతు ప్రేమంది మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. ఏం పెట్టాడు? ఏనోషు. ఆత్మ సంబంధిగా ఉన్నాడు షేతు. హేబేలునకు ప్రతిగా దేవుడు ఒక బిడ్డనిచ్చాడు నాకు అన్నాడు. అంటే కయ్యూనకు ప్రతిగా కాదు, హేబేలునకు ప్రతిగా, ఆత్మ సంబంధికి ప్రతిగా ఒక బిడ్డను నాకు ఇచ్చాడు. ఆ బిడ్డకు కూడా ఏనోషను ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు ఏనోష్ అని పేరు పెట్టాడు. కనుక షేతుకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి ఏనోష్ అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమయ్యాను. షేతు దగ్గర నుండి ఆత్మ సంబంధి షేతు, హేబేలునకు ప్రతిగా పుట్టిన షేతునకు బిడ్డ పుడితే ఆ బిడ్డ బాల్యము నుండే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆ షేతు ద్వారా ప్రేమ దేవుని బిడ్డలారా ఏనోషు నుండి ప్రార్థన ఆరంభమైందంట. అతనికి షేతు అని పేరు పెట్టెను. ఎవరు? షేతు తనకు ఒక కుమారుడిని కన్నాడు. అతనికి షేతు అని పేరు పెట్టాడు. షేతునకు కూడా కుమారుడు పుట్టాడు. హేబేలునకు ప్రతిగా పుట్టిన షేతు అని పేరు పెట్టారు అవ్వాదాములు. షేతు అని పేరు పెట్టారు. 3వ బిడ్డగా పుట్టాడు. ఆ 3వ బిడ్డ అయిన షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి ఏనోష్ అని పేరు పెట్టారు. ఆ ఏనోష్ దగ్గర నుండి కూడా ప్రార్థన ఆరంభమైంది. ఆత్మ సంబంధాలు, శరీర సంబంధాలు మనము చెప్పుకుంటా ఉన్నాం. ఇక్కడ ఆత్మ సంబంధాలు, శరీర సంబంధాలు అయ్యారు. వారికి పుట్టిన బిడ్డల్లో ఒకడు ఆత్మ సంబంధి, ఒకడు శరీర సంబంధి అయ్యాడు. ఆత్మ సంబంధి అయిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు ఒక బిడ్డను ఇచ్చాడని అవ్వ ఒప్పుకుంది దేవుని దగ్గర. హేబేలునకు ప్రతిగా అంది, కయ్యూనకు ప్రతిగా కాదు. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన షేతు ద్వారా ప్రార్థన ఆరంభమైంది. షేతుకు కూడా కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ప్రేమని దేవుని బిడ్డలారా యెహోవాకు ప్రార్థన చేయటం ఆరంభమైంది ఆ కుమారుడు ద్వారా.
కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుడైన యెహోవా శరీర సంబంధాలను ఆత్మ సంబంధాలను మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో ఆదాము దగ్గర నుండి కూడా మనకు బయలుపరిచారు. ఎవరు శరీర సంబంధాలు, ఎవరు ఆత్మ సంబంధాలు. సేతుకు ఇంకా బిడ్డలు పుట్టారు, బిడ్డలు 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 తరతరాలు పుట్టుకుంటూ వచ్చారు. అయితే శరీర సంబంధాలు ఎక్కువగా ఉన్నారు, ఆత్మ సంబంధాలు తక్కువగా ఉన్నారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఆనోక్ అనే బిడ్డ కూడా పుట్టాడు, ఆయన ఆత్మ సంబంధి. చూసారా, హానోకు కూడా పుట్టాడు. ఈ షేతు వంశంలో నుంచి వచ్చిన వాడిలో హానోకు కూడా పుట్టాడు ఒకడు. ఈ షేతు వంశములో ఏనోషు వచ్చాడు. ఏనోషు దేవునికి ప్రార్థన చేయటం ఆరంభించాడు. ఆ వంశములలో నుండి మరి ఒక అతన్ని ఆత్మ సంబంధాన్ని మనకు చూపించాడు. చూడండి, లేఖనాల్లో మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయాను. ఆత్మ సంబంధి హానోకు కూడా దేవునితో నడిచాడంట. అయితే ఈ మధ్యలో షేతు వంశంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఏనోషు చక్కగా ప్రార్థన ఆరంభమైంది ఏనోషు ద్వారా. అయితే అక్కడి నుండి మరి కేయినాను వచ్చాడు, మహలలేలు వచ్చారు, ఎరేదు వచ్చాడు. వీళ్ళందరూ కూడా మరి మధ్యలో వీళ్ళు వచ్చారు. కానీ మరలా హానోకును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆత్మ సంబంధిగా. హానోకు ద్వారా దేవుడు ఆనందించాడు, ఏనోషు ద్వారా దేవుడు ఆనందించాడు, షేతు ద్వారా, ఏనోషు ద్వారా, హానోకు ద్వారా దేవుడు ఆనందించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హానోకులో నుండి మరి మెతుషెల వచ్చాడు, మెతుషెల్లో నుండి లెమెకు వచ్చాడు, లెమెకులో నుండి నోవాహు వచ్చాడు. నోవాహు ఆత్మ సంబంధి. బాల్య జన్మలందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. బాల్య జన్మలందే షేతుకు దేవుడు యెహోవా, హేబేలుకు దేవుడు యెహోవా, షేతుకు దేవుడు యెహోవా, ఏనోషుకు దేవుడు యెహోవా, హానోకు దేవుడు యెహోవా, నోవాహుకు దేవుడు యెహోవా. చూసారా, షేతు వంశంలో నుండి వచ్చాడు నోవాహుకు దేవుడు యెహోవా. అక్కడున్న జనరేషన్ మొత్తం కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధాలు మనకి బయలుపరచబడ్డారు. మనము ఆత్మ సంబంధాలు, శరీర సంబంధాలు ఎంతమందో ఉన్నారు. కుమారుల కుమార్తెలు అన్నారు వీళ్ళు బాగానే, కుమారుల కుమార్తెలు అంటూనే వచ్చారు. కానీ ఆత్మ సంబంధాలు ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు మనకి బయలుపరిచారు. ఆత్మ సంబంధులు నోవాహు దగ్గరికి వచ్చేసరికి షేతు వంశంలో నుండి ఏనోషు, హానోకు, నోవాహు ఆత్మ సంబంధులుగా మనకి బయలుపరచబడింది. అక్కడ హేబేలు ఆత్మ సంబంధి. ఎంతమంది కుమారులను కుమార్తెలను కనెను, కనినా కూడా దేవుడు శరీర సంబంధాలని ఆత్మ సంబంధాలను మనకు బయలుపరిచారు. కనుక అవ్వాదములు ఆత్మ సంబంధులైన అవ్వాదములు శరీర సంబంధులు అయిపోయారు ఆ గడసర్పం మాట విని. వారికి పుట్టిన బిడ్డల్లో కయ్యూను హేబేలు ముందు పుట్టినప్పుడు, కయ్యూను ముందు పుట్టాడు, హేబేలు తర్వాత పుట్టాడు. కయ్యూనులో జ్వరబడింది దురాత్మ, తమ్ముడిని చంపడానికి, నీతిమంతుని చంపడానికి దురాత్మ కయ్యూనులో జ్వరబడి ఆ గడసర్పము హేబేలును చంపేపించింది. తర్వాత హేబేలు నాకు ప్రతిగా షేతును దేవుడు నాకు ఇచ్చాడు అని అవ్వ చక్కగా నాకు ఒక బిడ్డని ఇచ్చాడని చెప్పింది. ఆ బిడ్డలో నుంచి ఏనోషు వచ్చాడు, ప్రార్థన ఆరంభమైంది. షేతు నుండి ప్రార్థన ఆరంభమైంది. అక్కడ కుమారులు కుమార్తెలు పుడతా వచ్చారు, కొంత జనరేషన్ వచ్చేసింది. అయితే
ప్రియమంది సేతు సంతానములో కొంతకాలానికి మరలా హానోకుని ఏర్పాటు చేసుకున్నాడు. హానోకు దేవునితో నడిచాడు ఆత్మ సంబంధిగా. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు అతను తీసుకుని పోయాను. హానోకులో కొంత జనరేషన్ వచ్చేసింది. మళ్ళా మెతుసెల వచ్చాడు, లెమెకు వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. కానీ నోవాహు ఉన్నాడు. నోవాహు దేవునితో నడిచాడు. నోవాహు కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. నోవాహు కుటుంబంలో కూడా శరీర సంబంధాలు ఆత్మ సంబంధాలు ఉన్నారు. నోవాహు ఆత్మ సంబంధంగా దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కానీ నోవాహు కుటుంబంలో కూడా శరీర సంబంధాలు ఉంటారు. కనుక ఆత్మ సంబంధాలు శరీర సంబంధాలు ఆదాము దగ్గర నుండే మనం చూడగలిగాము. నోవాహు దగ్గరికి శరీర సంబంధాలు ఎవరు, ఆత్మ సంబంధాలు ఎవరు? దురాత్మ గడసర్పము ఎవరినైతే దర్శించిందో వారి శరీర సంబంధాలు అయ్యారు. దేవుని మాట విని దేవుని యందు భయభక్తులు కలిగానికి ప్రార్థన ఎవరు చేశారో, దేవుని యొక్క మాట ఎవరైతే విన్నారో వారు ఆత్మ సంబంధులుగా ఉన్నారు. మనం ఆత్మ సంబంధులుగా ఉందామా, శరీర సంబంధులుగా ఉందామా? దేవుని మాట విందామా, దురాత్మ మాట విందామా, అపవాది మాట విందామా? ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం అంతా కూడా ఆత్మ సంబంధాలు శరీర సంబంధాలు మనం చూసుకున్నాం. కనుక ఆత్మ సంబంధుల వల్ల మనం ప్రార్థన చేయొచ్చు. దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, తండ్రి చిత్తం నెరవేర్చు వారి నిత్య జీవమునకు వారసులు అని చెప్పారు. కనుక నీవు నేను మనందరం కూడా మరి తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకొని దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తండ్రి చిత్తం నెరవేర్చి వారి నిత్య జీవమునకు వారసులని చెప్పిన లేఖనాల ప్రకారము మనం ఆత్మ సంబంధముగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నిత్య జీవమునకు వారసులన్నట్లుగా సిద్ధపడదాం. మనం ఆత్మ సంబంధమే కానీ శరీర సంబంధం కాదు. ఆత్మ సంబంధాలు దేవుని మాట వింటారు. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.